ఈ రాష్ట్రంలో విద్య విషయంలో, విద్యార్థుల విషయంలో, గిరిజనుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందన్నదానికి నిదర్శనం ఈరోజు కురుపాం నియోజకవర్గంలో 25వ తారీఖున అంజలి అనేటువంటి ఒక స్టూడెంట్ చనిపోయింది. ఈరోజు 1వ తారీఖున కేజీహెచ్లో కల్పన అని దండుసూరకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ చనిపోయింది. ఈరోజు ఇప్పుడు కురుపాము సిహెచ్సికి వెళ్ళినటువంటి సందర్భంలో సుమారుగా 12 నుంచి 13 మంది విద్యార్థులు గురుకుల పాఠశాల కురుపాంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 12 మంది విద్యార్థులు ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ తోటి మాట్లాడినటువంటి సందర్భంలో తెలిసింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందరికీ కళ్ళు ఎల్లోయిష్ గా ఉన్నాయి. చనిపోయినటువంటి ఇద్దరు కూడా జాండీస్ అనేది తీవ్రతరమయ్యి మైండ్ దాకా చేరుకొని చనిపోయారన్నది సారాంశం తెలిసింది. ఈ రోజు మేము అడిగేది ఏంటి అంటే, ఈరోజు స్కూల్కి వచ్చాం. రెసిడెన్షియల్ స్కూల్ కుటుంబమైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ప్రిన్సిపల్ గారితో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి కుక్కుతో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాకు తెలిసినటువంటి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా మేము ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఇస్తున్నాము, వేడి నీళ్ళు కూడా ఇస్తున్నాము, ఫిల్టర్స్ పోతే బాగు చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు వాటర్ గురించి టాపిక్ వచ్చిందంటే, హాస్పిటల్లోని మేము మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు కానీ, మెడికల్ స్టాఫ్ కానీ వాటర్ విషయంలో ఏమైనా వాటర్ కంటామినేట్ అయిందేమో అని వాళ్ళు ఏదైనా ఒక సస్పెక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైము అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ లో ఒక ఏకలవ్యకు సంబంధించినటువంటి స్కూల్ స్టూడెంట్ కూడా ఒక అమ్మాయి ఉంది. సేమ్ ఐస్ ఎల్లోయిష్, సేమ్ సిమ్టమ్స్. అయితే ఏంటి అని అంటే రెండిటికి కామన్ థింగ్ బోర్ ఒకటే. సో ఇక్కడ ఫైనలైజ్ మేమేమొచ్చామనంటే వాటర్ కంటామినేటెడ్ అనేది జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ కి సంబంధించి మీరు ఎటువంటి వాటర్ ఇస్తున్నారన్నది ప్రిన్సిపల్ గారిని అందరిని అడిగినటువంటి సందర్భంలో ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది, మేము ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఇస్తున్నాం, వేడి నీళ్ళు కూడా ఇస్తున్నాం, ఫిల్టర్స్ కూడా అంతా బాగానే చెప్తారు. మేము ఆర్ఓ ప్లాంట్ చెక్ చేయడానికి వస్తే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కుక్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఆవిడ చెప్పింది, అమ్మ 2 నెలల నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదు అని. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టించారనేది అర్థమైంది. ఇక్కడ క్లియర్ గా అర్థమైంది ఏంటి అంటే వాటర్ కంటామినేటెడ్ వల్ల ఈ రోజు ఎంతమంది పిల్లలకి సుమారుగా ఈ రోజు ఓపీలో 50 మంది స్టూడెంట్ ని ఈ రోజు స్క్రీనింగ్ అయింది. సేమ్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించి స్క్రీనింగ్ చేస్తున్నారు. 2 పిల్లలు చనిపోయిన తర్వాత, 2 ప్రాణాలు కోల్పోయిన తర్వాత, 2 అమాయక గిరిజన ఆడపిల్లలు చనిపోయిన తర్వాత ఇప్పుడు 50 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేసి అందులో 12 మందిని ఇప్పుడు అడ్మిట్ చేసుకుని వాళ్ళలో కూడా కొంతమందికి సివియర్ గా వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. ఇంకా సుమారుగా 8 మంది, కొంతమంది కేజీహెచ్ లో ఉన్నారు, కొంతమంది ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. 8 మంది దాకా ఏరియా హాస్పిటల్ అండ్ కేజీహెచ్ లో ఉన్నారు. కల్పన అనే అమ్మాయిని 22nd కురుపాం సిహెచ్సిలో జాయిన్ చేసి 24th ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఏరియా హాస్పిటల్లో 2 days ఉంచారు. అక్కడ నుంచి మహారాజా హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ నుంచి అక్కడ ట్రీట్మెంట్ కేజీహెచ్ రిఫర్ చేశారు. రిఫర్ చేసిన అమ్మాయి చనిపోయింది. ఏంటి అని అంటే మీరు లేట్ గా తీసుకొచ్చారు, అందుకే ఆ అమ్మాయి లేట్ ట్రీట్మెంట్ వల్ల చనిపోయిందని కేజీహెచ్ లో ఉన్నటువంటి డాక్టరు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ చెప్తున్నారు. నిర్లక్ష్యం ఎవరిది? టెస్టుల్లో ఏంటి అని అంటే టెస్టులో ఏమి తేలదు. ప్రిన్సిపల్ గారే చెప్పారు. ప్రిన్సిపల్ గారు అంజలి అనే అమ్మాయి విషయంలో ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు మెడికల్ క్యాంప్ జరిగింది, టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినటువంటి సందర్భంలో మామూలు ఫీవర్ అని వచ్చింది అని చెప్తున్నారు. అయితే టెస్ట్ చేయడంలో రాంగ్ ఉందా, మీరు ఉపయోగించే కిట్స్ లో రాంగ్ ఉందా, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ లో రాంగ్ ఉందా, లేకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ పని చేయకపోతే మీరు ఇచ్చేటువంటి వాటర్ లో సమస్య ఉందా? ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా కనీసం స్కూల్స్ లో ఆర్ఓ ప్లాంట్స్ ని మెయింటెనెన్స్ కూడా ఈ గవర్నమెంట్ చేయలేకపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి కేసెస్ వస్తున్నాయని ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ ప్లాంట్ ని పెట్టడం జరిగింది. ఈరోజు 2 నెలలుగా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోతే కనీసం మెయింటెనెన్స్ చేయకుండా, బాగు చేయించకుండా పిల్లలకి డైరెక్ట్ వాటర్ ఇవ్వడం వల్ల ఆ వాటర్ ఏదో కంటామినేటెడ్ థింగ్స్ ఉండడం వల్ల ఈరోజు పిల్లలకి ఈ పరిస్థితి, ఈ దుస్థితి వచ్చింది. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. సుమారుగా 600 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, అలాగే ఏకలవ్య స్కూల్
మొత్తం అక్కడ ఇక్కడ కలిస్తే 1000 మంది పైనే ఈ రోజు పిల్లలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక్కరోజు 50 మంది స్క్రీనింగ్ చేశారు. 12 మంది అడ్మిట్ అవ్వడం జరిగింది స్కూల్లో. వాళ్ళకి 12 మంది అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్లో. వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళలో కొంతమందికి సీరియస్ గా ఉంది, కొంతమంది సివియర్ గా ఉంది, కేజీహెచ్ ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరికి నిర్లక్ష్యం అనుకోవాలి? ఈరోజు కనీసం మంత్రి పట్టించుకోరు, ఎమ్మెల్యే అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆవిడకి అసలు ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా అనవసరం. ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు ఏం జరిగినా అనవసరం. గతంలోనే 10 మంది విద్యార్థులు చనిపోయినప్పుడే మేము మంత్రికి చెప్పడం జరిగింది, మీరు రివ్యూ పెట్టండి. ఇప్పటి వరకు గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టలేదు. ఐటీడీలో గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టలా. రివ్యూ పెట్టి అసలు స్టూడెంట్స్ ఎందుకు ఇలా అవుతుంది? 10 మంది స్టూడెంట్స్ చనిపోయినప్పుడే వాళ్ళు ఇక్కడికి ఏదో మొక్కుబడిగా వచ్చేసి స్కూల్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయారు అంతే. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, తర్వాత మీటింగ్స్ లేవు, తర్వాత కనీసము కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్ అనేది జరగల. గవర్నింగ్ బాడీ మీటింగ్ లేదు. స్కూల్స్ లో ఏం జరుగుతుందో తెలియట్లే. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ చనిపోతున్నారు. స్టూడెంట్స్ అక్కడ మన లంకజోళ్ళలో చనిపోయారు. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ హాస్టల్స్ లో చనిపోతున్నారు. అసలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఒక గిరిజనురాలయ్యుండి ఈరోజు గిరిజన సంక్షేమ శాఖలో మీరు చైర్మన్ గా ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ లో గురుకులం చైర్మన్ ఎవరు? మంత్రి. కనీసం మీరు స్పందించారా? మీరు ఒక నోట్ ఇచ్చారా? ఎందుకు దీని మీద ఇలా జరుగుతుందని ఒక నోట్ ఇచ్చారా? ఒక రివ్యూ మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారా? కనీసం ఈ రోజు స్టూడెంట్స్ కి ఇలా జరుగుతుంటే కనీసం వచ్చే ప్రయత్నం చేశారా? మా లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలుగా ఇవిడు రారు. ఇవిడికి పనులు ఎక్కువ, బయట పనులు ఎక్కువ. కాన్స్టిట్యున్సీ వదిలేస్తారు. కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఉండవు. ఎంత ఇష్యూ జరిగి ఉదయం నుంచి అక్కడ స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ జరుగుతుంటే 2 పిల్లలు చనిపోతే ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడు లేడు. మేము ప్రశ్నిస్తున్నాం మంత్రిని గాని ఎమ్మెల్యేని గాని, మీరేం చేస్తున్నారు? వరుసగా విద్యార్థులు చనిపోతుంటే మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తారనంటే ఇన్స్టిట్యూట్ లోని ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ లో, హాస్టల్ స్కూల్స్, హాస్టల్స్ లో స్టూడెంట్స్ మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చడం, అందులో ఉన్నటువంటి వాళ్ళకి మొక్కుబడిగా హ్యాస్టేషన్ వస్తుంది కాబట్టి సస్పెండ్ చేయడం, తర్వాత ఆ సస్పెండ్ ఎత్తేయడం, వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేయడం. నేను ఈరోజు అడుగుతున్నా, రేగడి స్కూల్ కి సంబంధించి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. ఓకే, అందరూ గిరిజన సంఘాలు అందరూ హ్యాస్టేషన్ చేశారు కాబట్టి మేమందరం కూడా మీడియాలో ప్రశ్నించాం కాబట్టి మీరు యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన కొద్ది నెలల్లోనే మీరు ఎలా రీవోక్ చేస్తారు? 3 మ్యాన్ కమిటీ వేశారు. ఆ 3 మ్యాన్ కమిటీకి స్వయంగా స్టూడెంట్సే పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి మీద స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ 3 మ్యాన్ కమిటీకి ఇవ్వడం జరిగింది. లైంగిక వేధింపులు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి, ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నాడు, పిల్లలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్వయంగా పిల్లల పేరెంట్స్ 3 మ్యాన్ కమిటీకి ఇస్తే, 3 మ్యాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ట్రైబల్ వెల్ఫేర్లో బీడీ వీళ్ళందరూ కూడాను అసలు ఎటువంటి ఇది జరగలేదు. ఏంటది అందులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఒక 6 ఏదో మాత్రమే ప్రూవ్ అయింది, మిగిలిన ఏవి ప్రూవ్ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అందులో 2, 3 ఏవైతే ఉన్నాయో ఆ 2, 3 ఏదైతే ఇప్పుడు పేరెంట్స్ కమిటీ వాళ్ళు 3 మ్యాన్ కమిటీకి ఇచ్చారు అదే కదా, అది నాట్ ప్రూవ్డ్ అని మీరు ఎలా రాస్తారు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు? అంటే లక్షలు చేతులు మార్చుకొని ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నటువంటి లేకపోతే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని మీరు సస్పెన్షన్ రివోక్ చేసేస్తారా? ఏం జరుగుతుంది? మీరు ప్రజాప్రతినిధులేనా? ఒక మంత్రి ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి మీ అండదండలతోటి గిరిజన పిల్లలకి ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు పోస్టింగ్స్ ఇస్తూ మీరేం చెప్పాలనుకుంటున్నారు? గిరిజనులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఎవరు వచ్చినా చేసుకెళ్ళండి, తర్వాత లక్షల చేతులు మారిన తర్వాత వాళ్ళకి ఎలాగో రీవోక్ వచ్చేస్తుందని చెప్పాలనుకుంటున్నారా? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈరోజు 2 విద్యార్థులు చనిపోయారు, అమాయకులు. ఇన్ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే, ఇన్ టైంలో ట్రీట్మెంట్ అయ్యి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, చనిపోయి ఉండేవాడు కాదని పేరెంట్స్ ఏడుస్తున్నారు. వీళ్ళు చెప్పేది స్కూల్లో జరగలేదు, వెళ్ళిపోయిన తర్వాత జరిగిందని చెప్తున్నారు.
పేరెంట్స్ ఏమో స్కూల్లో ఉన్నప్పుడే ఇష్యూ జరిగింది, స్కూల్లో ఉన్నప్పుడే ఫీవర్ వచ్చింది, మాకు చెప్పలేదు. మేము వెళ్ళేసరికి సీరియస్ అయిపోయింది, ఈరోజు మా పాప చనిపోయిందని చెప్పేసి దండుసూర స్టూడెంట్కి సంబంధించినటువంటి మదర్ స్వయంగా మాతో చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగితే ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఎందుకు స్క్రీనింగ్ చేస్తున్నారు? ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఎందుకు స్క్రీనింగ్ చేస్తున్నారు? ఇద్దరు చనిపోయిన తర్వాత అందరూ ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికైనా సరే మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, హాస్టల్స్ కానీ ఏవైతే గురుకులాలు ఉన్నాయో, ఏవైతే ఏకలాలు ఉన్నాయో ఎక్కడా కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేదు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈరోజు 2 నెలల నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం ఏంటి, ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం ఏంటి? ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, వాళ్ళు మామూలు వాటర్ తాగేస్తున్నారనే కదా, దానివల్ల ఈరోజు ఇది జరిగింది కదా. ఇంకొక ఆరోపణ కూడా ఉంది, ఏదైతే చికెన్ పెట్టారో ఆ చికెన్ పాడైపోయిన చికెన్ పెట్టారని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఎవరి బాధ్యులను ఖచ్చితంగా శిక్షించాలి, మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి. ఎందుకనంటే మన పిల్లలు, మన గిరిజన పిల్లలు ఈ రోజు అన్యాయంగా చనిపోతున్నారు. మన వాళ్ళ అమాయకులు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి కొంచెం వచ్చి దృష్టి పెట్టండి. మంత్రి గారికి ఒకటే సూచిస్తున్నాం, మీరు దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల, మీరు రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం వల్ల, అధికారులకు మీరు స్ట్రిక్ట్ గా వార్నింగ్స్ ఇవ్వకపోవడం వల్ల, స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఎంతమంది చనిపోవాలి? మీ అసమర్థత వల్ల గిరిజన విద్యార్థులు ఇంకా ఎంతమంది చనిపోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా హాస్టల్స్ అన్నిటికీ కూడా చెక్ చేయండి, రివ్యూ మీటింగ్ పెట్టండి, గురుకులం సెక్రటరీతో మీటింగ్ పెట్టండి, సెక్రటరీ గారితో మీటింగ్ పెట్టండి, మొత్తం ఆల్ ప్రిన్సిపల్స్ తో ఒక మీటింగ్ పెట్టండి, ఏంటి లోపాలు ఉన్నాయని అడగండి. మీరు ఏం చేస్తున్నారు? ఆ నీట్ ఐఐటి కోచింగ్లు అని చెప్పేసి కోట్లు తినడమా? ఎంత అవినీతి జరిగింది? నీట్ ఐఐటి సంబంధించినటువంటి కోచింగ్, పిల్లల స్టూడెంట్స్ బుక్స్, కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అని చెప్పి ఎంత అవినీతి జరిగింది. మీరు ఎక్కడ డబ్బులు వస్తున్నాయి అన్నది, ఎక్కడ అవినీతి జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టడం మానేసి పిల్లల సంక్షేమం కోసం ఆలోచించండి. గిరిజన విద్యార్థుల యొక్క యోగక్షేమాలను పట్టించుకోండి. ఇంకా ఎంతమంది పిల్లలు చనిపోవాలి మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీ అసమర్థత వల్ల ఇంకా ఎంతమంది గిరిజన విద్యార్థులు చనిపోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దయించి కలెక్టర్ గారికి, పిఓ గారికి మేము విన్నవించుకునేది ఒకటే. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది, ఎటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి మార్పు లేదు. వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారికి కానీ, కొత్త పిఓ గారికి కానీ మేము విన్నవించుకున్నది ఒకటే, దయించి హాస్టల్స్ విజిట్ చేయండి. మరి మొన్న కలెక్టర్ గారు వచ్చారని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆర్ఓ ప్లాంట్ పని చేయట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పు ఉండాలి కదా. ఒకవేళ చెప్పినా జరగలేదా? 2 నెలల నుంచి పని చేయకపోతే వీళ్ళు అసలు ఎవరికి చెప్పారు? అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పారా లేదా? ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రికి చెప్పారా లేదా అని కూడా నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారికి, పిఓ గారికి విన్నవించుకునేది ఏంటి అంటే, మా కురుపాం నియోజకవర్గంలోని చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు, దయించి దృష్టి పెట్టండి. కలెక్టర్ గారికి, పిఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, దయించి దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మిగిలిన పిల్లలను కూడా తీసుకొచ్చి స్క్రీనింగ్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.